మీ బిడ్డ టీన్మార్ మల్లన్న ఖడ్గం పట్టుకొని ఉన్నాడు. నిన్నటి దాకా ఒక లెక్క, ఇయాల నుంచి ఇంకొక లెక్క. బీసీ సమాజానికి, తెలంగాణ రాష్ట్ర బీసీ ప్రజలకు మీ బిడ్డ టీన్మార్ మల్లన్న ఖడ్గం పట్టుకొని ఉన్నాడు. నిన్నటి దాకా ఒక లెక్క, ఇయాల నుంచి ఇంకొక లెక్క. జనం 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 ప్రజా ప్రపంచనం జనం 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 ఇదే కదా మహలం ఒక్కొక్క చినుకు మహాసంద్రమై ఎగసినట్టు ఒక్కో పిడికిలి పటి విజయపు ఆయువు కట్టు ఎవరికెంతో వారికంత నినాదమే నింగి కంట జనం 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 ప్రజా ప్రపంచనం జనం 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 ఇదే కదా మహలం. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్. మీరు సిద్ధగౌడ సుదర్శన్. తీన్మర్మల మిత్రుడు కీరూస్ ప్రేక్షకులకి, తీన్మర్మల అభ్యులకి వెల్కమ్. మీకు ఆర్టీఆర్ ప్రిన్స్ మార్నింగ్ న్యూస్ స్వాగతం. తెలంగాణ రాజ్యాధికార పార్టీ నిన్నొక సరికొత్త నిర్ణయం తీసుకుంది. ఎందుకంటే కార్యకర్తల్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో కూడా నిన్న ఇద్దరు జిల్లా అధ్యక్షుల నియామకం కూడా జరిగింది. ఆ జిల్లాకు సంబంధించి నాయకుల నియామకం కూడా జరిగింది. దాంతోపాటు రాష్ట్ర స్థాయి విస్తృత స్థాయి సమావేశం నిన్న జరిగింది. అందులో ప్రధానంగా ముఖ్య నాయకులు, జిల్లాల నాయకులు పాల్గొన్నారు తెలంగాణ రాజ్యాధికార పార్టీకి సంబంధించి. అయితే ఊరూరా
ప్రతి గ్రామానికి, ఆ గ్రామంలో వార్డుకి, తర్వాత ప్రతి మూలకు, అంటే చివర ఉన్నటువంటి ఎవరైతే ప్రజలు ఉంటారో ఆ ప్రజలందరికీ చేరే విధంగా, అందరికీ అందుబాటులో ఉండే విధంగా తెలంగాణ రాజ్యాధికార పార్టీని తీసుకెళ్లాలని రాష్ట్ర నాయకత్వం నిర్ణయించింది. అందులో భాగంగా టీఆర్పీలో చేరినటువంటి, తెలంగాణ రాజ్యాధికార పార్టీలో చేరినటువంటి కార్యకర్తలు ఎవరైతే ఉంటారో ఆ కార్యకర్తలకు ఒక భరోసా ఇవ్వాలని కూడా పార్టీ అధ్యక్షులు తీన్మార్ మల్లన్న నిర్ణయం తీసుకున్నాడు. ఏం నిర్ణయం తీసుకున్నాడు అంటే, వాళ్లకు 5 లక్షల రూపాయల బీమా కల్పించాలని నిర్ణయం తీసుకున్నాడు. ఎందుకంటే ఇక్కడ ప్రభుత్వాలు పూర్తి స్థాయిలో మొత్తం కూడా అంటే పనిచేయనటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. కాబట్టి అంటే ప్రభుత్వాలు పనిచేసిన తర్వాత వాళ్ళకు పార్టీ కార్యకర్తలకు ఒక భరోసా ఇవ్వాలి. తర్వాత గ్రామాన్ని తీసుకోవాలి. మినిమం ఒక చిన్న గ్రామంలో అయినా సరే మినిమం ఒక 100 మంది బలమైనటువంటి కార్యకర్తలు ఉండాలి. అంటే వార్డు స్థాయిలో కూడా ఎక్కడికి వెళ్ళినా కానీ ఇక్కడ తెలంగాణ రాజ్యాధికార పార్టీకి సంబంధించి విస్తృతంగా ప్రజల్లోకి వెళ్ళాలని చెప్పేసి పార్టీ అధ్యక్షులు తీన్మార్ మల్లన్న నిర్ణయించిండు. అందులో భాగంగా ఇప్పుడు ఇది ఏప్రిల్, వచ్చే నెల చివరి వారంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ ప్లీనరీ నిర్వహించాలని కూడా ఇందులో నిర్ణయం తీసుకున్నారు నిన్న సమావేశంలో. మొత్తం మీద పార్టీని బలోపేతం చేస్తూ, తర్వాత ప్రజల్లోకి తీసుకెళ్తూ, తర్వాత భావజాల వ్యాప్తి చేస్తూ, అటు ప్రజలకు చేరువయ్యే విధంగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ సరికొత్త నిర్ణయాలు తీసుకుంటా ఉంది. కొన్ని పార్టీలు కూడా గతంలో బీమా చేసినట్టుగా చేసినాయి. తర్వాత ₹1,00,000 ₹2,00,000 అట్లా ఉంటుండే. కానీ తెలంగాణ రాజ్యాధికార పార్టీ 5 లక్షల రూపాయలు బీమా కల్పించాలని, ఎవరైతే పార్టీ కార్యకర్తలు ఉంటారో, క్రియాశీలకంగా ఉన్నటువంటి పార్టీ కార్యకర్తలకు అందరికీ కూడా 5 లక్షల రూపాయల బీమా చేయాలని చెప్పేసి పార్టీ నిర్ణయించింది. అందులో భాగంగా మొత్తం కూడా నిన్న సమావేశంలో కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నారు. అంటే అసలు యాక్చువల్గా పార్టీని ఎలా ముందుకు తీసుకెళ్దాం, గ్రామంలో కాదు, అక్కడ వార్డు స్థాయిలో నుంచి మొత్తం కూడా చివరిగా ఎవరైతే ప్రజలు ఉంటారో, ఎవరైతే కింది స్థాయికి మొత్తం గ్రౌండ్ లెవెల్కి వెళ్ళేసి అక్కడి నుంచి పార్టీని బలోపేతం చేసే దిశగా అడుగులు పడతా ఉన్నాయి. అయితే ఇక్కడ బీసీ నినాదం ఒకటి, తర్వాత ఇక్కడ ఎస్సీ బీసీ మైనార్టీలతో పాటు అగ్రవర్ణ పేదలకు కూడా ఎవరికెంతో వాళ్ళకంత వాటా దక్కాలనేటువంటి నినాదంతో వస్తూ ఉంది పార్టీ. కాబట్టి ప్రజల నుంచి కూడా మంచి ఆదరణ లభిస్తూ ఉంది. ఎందుకంటే కావాల్సింది అదే కదా, న్యాయం అంటే అదే, సమన్యాయం అంటే అదే. అయితే కొన్ని పార్టీలు చెప్పినాయి, అవతల వాటి సప్పుడే కూకున్నాయి. అక్కడ కామన్ డిక్లరేషన్ అని చెప్పేసి దాన్ని అమలు చేయలేదు కాంగ్రెస్ పార్టీ. తర్వాత ఇంకేదో డిక్లరేషన్ అని చెప్పిండ్రు. ఆ డిక్లరేషన్ అని చెప్పేసి ప్రతి ఎంపీ స్థానంలో 2 ఎమ్మెల్యే స్థానాలు బీసీలకు ఇవ్వాలన్నారు. అది ఇవ్వలేదు, అవతల పడ్డారు. అవన్నీ తీసుకుపోయి ఏమైంది, యాకుత్పుర, చార్మినార్, మలక్పేట, పిలక్పేట అని చెప్పేసి ఇట్లా చాంద్రాయనగుట్ట ఇదంతా కూడా పాత బస్తీల సీట్లు ఇచ్చారు ఎవరికి, బీసీలకు. కాబట్టి అట్లా కాకుండా 100% ఎవరికెంతో వాళ్ళకంత వాటా దక్కాలనేటువంటి నినాదంతో ఇటు ఎస్సీ ఎస్టీ మైనార్టీలను కలుపుకొని వాళ్లకు అండగా నిలుస్తూ, తర్వాత బీసీల కోసం మొత్తం పూర్తి స్థాయిలో సమాజం కోసం కొట్లాడాలని, దానికోసమే పాటుపడాలని చెప్పేసి తెలంగాణ రాజ్యాధికార పార్టీ నాయకత్వం నిర్ణయం తీసుకుంది నిన్న, రాష్ట్ర నాయకత్వం. అందులో ప్రధానంగా చాలా విషయాలు చర్చకు వచ్చినాయి నిన్న. కాబట్టి క్లియర్గా అంటే వచ్చే నెలలో ప్లీనరీ కూడా భారీ స్థాయిలో జన సమీకరణ చేసి పెద్ద ప్లీనరీ కూడా నిర్వహించాలని చెప్పేసి తెలంగాణ రాజ్యాధికార పార్టీ నిన్న నిర్ణయం తీసుకుంది. ప్రధానంగా 5 లక్షల రూపాయల బీమా. ఎవరైతే తెలంగాణ రాజ్యాధికార పార్టీలో చేరుతారో, ఎవరైతే ఇందులో చేరి సభ్యత్వం తీసుకుంటారో, ఆ సభ్యత్వం తీసుకున్న వాళ్లకు 5 లక్షల రూపాయల బీమా కల్పిస్తూ ఉంది టీఆర్పీ, తెలంగాణ రాజ్యాధికార పార్టీ. కాబట్టి ఎవరైనా కావాలనుకుంటే, చేరాలనుకుంటే ఆ పార్టీ తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఆ సైట్లోకి వెళ్ళండి. తర్వాత మీ వివరాలు నమోదు చేసుకోండి. మీరు తెలంగాణ రాజ్యాధికార పార్టీలో భాగస్వాములు కావాలని చెప్పేసి తీన్మార్ మల్లన్న పిలుపునిచ్చిండు. ఇంకా నిన్న హైకోర్టుకు ఇక్కడ రాజేంద్ర నగర్ దగ్గర హైకోర్టుకు కొత్తగా మనం నిర్మించబోయేటువంటి హైకోర్టుకు నిన్న భూమి పూజ కార్యక్రమం నడిచింది. ఆ కార్యక్రమానికి ఎవరు, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ఇటు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అందరూ కూడా హాజరై ఆ కార్యక్రమాన్ని నడిపించిండ్రు. అంటే
దేశంలో ఎక్కడా లేని విధంగా అద్భుతమైనటువంటి కట్టడం నిర్మిస్తాం, ఇది 100 ఏళ్ల పాటు నిలిచుండే విధంగా చేస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి చెప్పిండు. తర్వాత ఈ ప్రభుత్వం తర్వాత ముఖ్యమంత్రి కూడా బాగా పనిచేస్తున్నాడు, న్యాయ వ్యవస్థకు కూడా బలోపేతం చేయడానికి ఆ దిశగా పయనిస్తున్నాడని చెప్పేసి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కూడా ప్రశంసలు కురిపించిండు ముఖ్యమంత్రి మీద. అదొక కార్యక్రమం అట్లా నడుస్తూ ఉంటే ఇక్కడ ఇరాన్ తర్వాత అమెరికా ఇజ్రాయెల్ యుద్ధానికి సంబంధించి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇంకా మళ్ళోసారి నిన్న తిట్ల పురాణం ఎత్తుకున్నాడు. ఇష్టం వచ్చినట్టుగా తిట్లు, అరే నీ సంగతి చూస్తా, నీదేందో చూస్తా అని చెప్పేసి తిట్ల పురాణం ఎత్తుకున్నాడు. ఎవరు? అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఎత్తుకొని ఇక్కడ నువ్వు ఒకవేళ ఇనకపోతే, ఇరాన్ గనక ఇనకపోతే విద్యుత్ కేంద్రాలన్నింటిని కూడా పేల్చేస్తాం, తర్వాత అక్కడ ఉన్నటువంటి ఏవైతే చమురు నిల్వలు ఉంటాయో ఆ బావులన్నింటినీ కూడా పెట్రోల్ డీజిల్కి సంబంధించినటువంటి బావులు ఉంటాయి కదా వాటిని కూడా పేల్చేస్తాం, మొత్తం కూడా వల్లకాడి చేస్తామంటే రారా చూసుకుందాం అన్నట్టుగా ఇరాన్ కూడా మాట్లాడుతుంది. ఇరాన్కి ఇటు చైనా తర్వాత ఇక్కడ రష్యా పూర్తి స్థాయిలో సహకరిస్తూ ఉన్నాయి. నిన్న ఏమైంది, అక్కడ జెలెన్స్కీ మాట్లాడిండు. ఎవరు? ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ మాట్లాడిండు. ఏమని? మా మీద వేయాల్సినటువంటి బాంబులన్నీ కూడా రష్యా ఇప్పుడు ఏది మాకు సపోర్ట్ చేయాల్సినటువంటి అమెరికా ఆ బాంబులన్నీ తీసుకుపోయి ఇప్పుడు ఇరాన్ మీద వేస్తున్నది, మాకు సపోర్ట్ చేయలేదనేటువంటి మాటను మాట్లాడిండు జెలెన్స్కీ. మొత్తం మీద ఒక రకంగా యుద్ధం ముగుస్తుందా లేకపోతే ఇంకా కొనసాగుతుందా అంటే కొనసాగేటువంటి అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఎవరు తగ్గుతలేరు. అమెరికా అధ్యక్షుడు అల్టిమేటం జారీ చేస్తూ ఉన్నాడు, డెడ్ లైన్ విధిస్తూ ఉన్నాడు. నేను 2 రోజులు అని చెప్పేసి మొన్న చెప్పిండు, మళ్ళీ తర్వాత నిన్నే చెప్పిండు ఇక మీకు కొన్ని గంటలే టైం మిగులుందని మళ్ళీ చెప్పిండు. లేకపోతే అది వేలు చేస్తా ఇది వేలు చేస్తా బాంబులు వేస్తానన్నాడు. నీ బాంబులు వేస్తే నీ సంగతి ఏంటో మేము కూడా చూస్తాం అని చెప్పేసి ఇరాన్ కూడా గట్టిగానే ఇస్తుంది. ఇరాన్ అమెరికానే కాదు ఇక్కడ ఉన్నటువంటి అరబ్ కంట్రీస్ ఏవైతే ఉంటాయో ఈ అరబ్ కంట్రీస్ పైన కూడా బాంబుల వర్షం కురిపిస్తున్నది. దీంతో లబోదిబ్బం అంటే పక్క దేశాలు ఇక్కడ మొత్తం కూడా యుద్ధం చాలా రకాలుగా నష్టం చేస్తూ ఉంది. యుద్ధం ఎప్పుడైనా నష్టమే చేస్తుంది. ఎందుకంటే ఇక్కడ రకరకాల ఎగుమతులకు దిగుమతులకు చాలా ఇబ్బందులు అవుతూ ఉన్నాయి. హర్ముజ్ జలసంధిని అక్కడ కట్టడి చేయడం ద్వారా చాలా ఇబ్బందులు అవుతూ ఉన్నాయి చాలా దేశాలకు. ఇంకా భారతదేశం కొంతవరకు నయం. ఇంకా ఎందుకంటే అక్కడ ఇరాన్ ఏమన్నదంటే మాకు భారత్ మిత్ర దేశమే కాబట్టి అక్కడ పెట్రోల్ డీజిల్కి సంబంధించినటువంటి కానీ లేకపోతే ఇక్కడ గ్యాస్కి సంబంధించినటువంటి నౌకలు ఏవైతే ఉంటాయో ఆ నౌకలను పంపించడానికి ఒక రకంగా ఒప్పుకున్నది. కాకపోతే ఏంటంటే ఒక్కొక్క నౌకకు 19 కోట్ల రూపాయలు వసూలు చేస్తుందట, టోల్ ఛార్జీలు వసూలు చేస్తుందంట. ఏదేమైనప్పటికీ అట్లా నడుస్తూ ఉంది. యుద్ధం వల్ల చాలా రకాల నష్టం అయిపోతున్నది, మనకు తెలియకుండానే అన్ని రకాలుగా నష్టం అయిపోతూ ఉంది. కాబట్టి ఇక్కడ మన భారతదేశానికే కాదు ప్రపంచంలో ఉన్నటువంటి చాలా దేశాలకు ఈ యుద్ధ ప్రభావం పడతా ఉంది. ఈ హర్ముజ్ జలసంధినే కాదు ఇంకో జలసంధి కూడా ముస్తా అని చెప్తున్నాడు ఇరానోడు. దీంతో ఇక్కడ ఇంకా నడుస్తూ ఉంది కథ. ఇంకా చాలా విషయాలను మనం మాట్లాడుకుందాం. వార్తల్లోకి వెళ్తే ముందుగా వెలుగు దినపత్రికను చూద్దాం. ఉప్పల్లో డిజపాయింట్ అయిపోయినరు. ఏమైంది? నిన్న ఉప్పల్లో జరిగిందిగా మ్యాచ్ జరిగితే నిన్న హైదరాబాద్ భారీగా మొత్తం అసలు అంటే దారుణంగా ఓడిపోయింది, మామూలు పరిస్థితి కాదు. లక్నో చేతిలో 5 వికెట్ల తేడాతో ఓడిన హైదరాబాద్ ఐపీఎల్ 19వ సీజన్లో భాగంగా ఉప్పల్ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్కు చేదు అనుభవం ఎదురైంది. 34,000 మందితో కిక్కిరిసిన స్టేడియంలో అభిమానుల కేరింతల మధ్య ఇక్కడ నుంచి 2 కిలోమీటర్లు కూడా ఉండదు, ఇన్నే ఉంటుంది స్టేడియం మన స్టూడియోకు. 34,000 మందితో కిక్కిరిసిన స్టేడియంలో అభిమానుల కేరింతల మధ్య గర్జించాల్సిన రైజర్స్ హిట్టర్లు అంతగా ఆకట్టుకోలేకపోయినరు. దాంతో ఆదివారం మధ్యాహ్నం జరిగిన మ్యాచ్లో సన్ రైజర్స్ 5 వికెట్ల తేడాతో లక్నో సూపర్ జైంట్స్ చేతిలో ఓడిపోయింది. ఇక లక్నో పేసర్ మహమ్మద్ షమి దెబ్బకు టాప్ 4లో ఉన్నటువంటి బ్యాట్మెన్లు నిరాశపరచడంతో తొలుత సన్ రైజర్స్ 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 156 రన్లు చేసింది. ఇక హెన్రిచ్ క్లాసెన్ 62, నితీష్ కుమార్ రెడ్డి 56 హాఫ్ సెంచరీలతో రాణించారు. అనంతరం హైదరాబాద్ను గెలిపించేందుకు బౌలర్లు చివరి వరకు శ్రమించిన లక్నో 19.5 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 160 స్కోర్ చేసి గెలిచింది.
ఇక లక్నో కెప్టెన్ రిషబ్ పంత్ 68 నాట్అవుట్గా సత్తా చాటిండు. మొత్తం మీద హైదరాబాద్లో ఆడినటువంటి ఆట హైదరాబాద్ గెలుస్తుందా అంటే హైదరాబాదుని ఓడగొట్టిండ్రు అందులో ఉన్నటువంటి ప్లేయర్లు. అలా హైదరాబాద్లో ఉన్నారా అంటే ఇప్పుడు ఒకరిద్దరు తప్ప ఎవరు లేనట్టు. ఇక ఏది ఎవరు నితీష్ కుమార్ రెడ్డి తర్వాత ఒకరో ఇద్దరు ఉన్నారు అంతే. మిగతా వాళ్ళందరూ మనవాళ్ళు కాదు, హైదరాబాద్లో కాదు. కానీ హైదరాబాద్ ఓడిపోయిందని పెద్ద ప్రచారం ఇప్పుడు దేశంలో మొత్తం. ఇది ఐపీఎల్కి సంబంధించినటువంటి విషయం. 3 మ్యాచ్లు ఆడితే 2 మ్యాచ్లు ఓడిపోయింది హైదరాబాద్. ఇప్పటికీ 100 ఏళ్ళు ఉండేలా హైకోర్టు నిర్మాణం దేశంలోనూ అత్యుత్తమంగా నిలుస్తుంది అని సిజేఐ జస్టిస్ సూర్యకాంత్ అంటున్నాడు. నిన్న ప్రత్యేకంగా కొత్తగా ఏర్పాటు చేయబోయేటువంటి హైకోర్టు నిర్మాణం కోసం నిన్న భూమి పూజ చేసిండ్రు. న్యాయ ఎగ్జిక్యూటివ్ వ్యవస్థలు సమన్వయంతో పనిచేయాలి, అప్పుడే రాజ్యాంగం అసలైన ఉద్దేశం నెరవేరుతుంది. డైనమిక్ సీఎం ఈ ప్రాజెక్టును వేగంగా పూర్తి చేస్తున్నారని ప్రశంసించిండు జస్టిస్ సూర్యకుమార్. 2027 డిసెంబర్ నాటికి నిర్మాణం పూర్తి చేస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చిండు. వచ్చే సంవత్సరం డిసెంబర్ లాస్ట్లో. న్యాయం ఆశించే పేదవాడికి ఈ భవనం ఆశాదీపం కావాలి. న్యాయ విలువల పరిరక్షణే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని వెల్లడి. ఇక హైకోర్టు జోన్ 2 భవన నిర్మాణ పనులకు సిజేఐ శంకుస్థాపన నిన్న చేసిండు. అక్కడ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ సూర్యకుమార్ వచ్చిండ్రు. తర్వాత ఇక్కడ హైకోర్టు చీఫ్ జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ కూడా వచ్చి అందరు కూడా హాజరైనరు. ఆ కార్యక్రమం నడిచింది. అట్లా 100 ఏళ్ల అవసరాలను తీర్చేలా దేశంలోనే అత్యుత్తమమైనదిగా తెలంగాణ కొత్త హైకోర్టు భవన సముదాయం నిలుస్తుందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ తెలిపారు. ఇది కేవలం ఒక నిర్మాణం మాత్రమే కాదని, ఇది రాజ్యాంగబద్ధమైన బాధ్యత అని స్పష్టం చేశారు. న్యాయ వ్యవస్థకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనలో తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నదని, డైనమిక్ చీఫ్ మినిస్టర్ నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం విశాలమైన నిర్మాణాత్మకమైన వైఖరితో ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్తుందని ప్రశంసించిండు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి. నిన్న భూమి పూజ చేశారు. హైకోర్టు భవన నిర్మాణానికి శంకుస్థాపన చేస్తున్న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకుమార్, పక్కన సీఎం రేవంత్ రెడ్డి, సుప్రీం జడ్జి జస్టిస్ పిఎస్ నరసింహ, హైకోర్టు చీఫ్ జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ వీళ్ళందరూ కూడా పాల్గొన్నారు కార్యక్రమంలో. అయితే కల్తీ జరుగుతుంది అంటుంటే దానికి కట్టడికి మేము ప్రయత్నం చేస్తున్నామని చెప్పేసి ప్రభుత్వం చెప్తా ఉంది. ఇప్పుడు ఇక్కడ భూములని, చెరువు పక్కన ఉన్న భూములని, కాలువ పక్కకున్న భూములని, తర్వాత ప్రభుత్వ భూముల్ని రక్షించడానికి హైడ్రా తరహాలో ఎట్లయితే తీసుకొచ్చిండ్రో, ఈ కల్తీ కట్టడికి కూడా స్పెషల్ ఫోర్స్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించిందట. మరి ఎంతవరకు పనిచేస్తుంది, ఏం చేస్తుంది, ఏం కథ, నిజంగా కల్తీ పూర్తి స్థాయిలో కట్టడి అవుతుందా అనే దానిపైనే ఇప్పుడు ప్రధానంగా చర్చ జరుగుతూ ఉంది. సుధా మరి ఏం చేస్తారో చూడాలి. ఇది కల్తీ కట్టడికి స్పెషల్ ఫోర్స్, పోలీసులు, రెవెన్యూ, మున్సిపల్, ఇతర శాఖల అధికారులతో మండల స్థాయి వరకు హై పవర్ టీమ్స్ ఉంటాయంట. గ్రేటర్ హైదరాబాద్లోనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా మండల స్థాయి వరకు కూడా తీసుకెళ్ళాలి. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూ ఉంది అంత కథ. కల్తీ రాష్ట్రంలోనే దేశం మొత్తం జరుగుతుంది, అది హైదరాబాద్ ఇంకా ఎక్కువ జరుగుతుందంట. అందుకని మహిళా సంఘాలను ఫుడ్ వాలంటీర్లుగా తీసుకోవడం పైన కసరత్తు జరుగుతూ ఉంది. రాష్ట్ర స్థాయిలో ఈగల్ తరహాలో ఫుడ్ సేఫ్టీ వింగు, ఇక సీనియర్ ఐఏఎస్ లేదా ఐపీఎస్ అధికారిని నియమించే యోచనలో ప్రభుత్వం ఉంది. కల్తీ నేరగాళ్లకు ఇక జీవిత ఖైదే. ఇటువంటి పని చేయాలి. కొడుకులు తీసుకొని లోపల వేస్తే మళ్ళీ బయటకు రావద్దు వాడు. ఎందుకంటే ప్రజల ప్రాణాలతోటి, ప్రజల ఆరోగ్యంతో ఆడుకుంటా ఉన్నాడు. అంటే ప్రాణం అంటే లెక్కలేదు వానికి. ఇక అంటే ఇప్పుడు సరైనటువంటి వస్తువుని ₹2 ఎక్కువ అమ్ముకో, ₹1 ఎక్కువ అమ్మి లాభాలు గట్టించు, ప్రాబ్లం ఏం లేదు. కానీ మొత్తం కూడా కల్తీ చేసి అడ్డమైనటువంటి రసాయనాలు, ప్రమాదకరమైన ప్రాణాంతకమైనటువంటి రసాయనాలు అందులో కలిపి మనుషుల జీవితాలతోటి, మనుషుల ప్రాణాలతోటి ఆడుకునేటువంటి ఈ లంగా కొడుకుల్ని 100% పారేయాల్సిన అవసరం ఉన్నది. జీవిత ఖైదు కాదు, ఇంకా వాళ్ళకి మరణశిక్ష విధించినా తప్పులేదు, పెద్ద నేరం అయితే. కాబట్టి ఇటువంటి కఠినమైన చట్టాలు ఉంటాయి. ఇప్పటివరకు ఏమున్నది, ఏమనంటే ఫైన్ వేస్తారు, ఫైన్ వేస్తే ఫైన్ కట్టినా పోరా, ఫైన్ కట్టి వస్తాడు వాడు మళ్ళీ చేస్తాడు. మొన్న అదే జరిగింది మంగళహాట్ల. అరే ఇదా 16 టన్నులు అంటే 16,000 కిలోలు మాంసము
పాత మాంసం ఎక్కడిదో ఎప్పటిదో మురిగిపోయిన మాంసం దొరికిందిరా అంటే మళ్ళీ మళ్ళీ చూస్తే మళ్ళీ అదే కథ. కాబట్టి దీని కట్టడి కోసం 100% ఒక కఠినమైనటువంటి నిబంధనలు ఉంటే కొంతవరకు కట్టడి అవుతుందేమో. కల్తీ నేరగాళ్లకు ఇక జీవిత ఖైదే. అధికారులకు సెర్చ్ అండ్ సీజ్ పవర్స్ ఇచ్చేలా చట్టంలో మార్పులు చేస్తారట. టెస్టింగ్ ల్యాబ్స్, ఫుడ్ సేఫ్టీ అధికారుల పెంపుపై ఫోకస్ పెడుతున్నారు. మధ్యప్రదేశ్, యూపీ, బెంగాల్, ఒడిశా రాష్ట్రాల్లో కల్తీ కట్టడికి వాళ్ళు ఎట్లా తీసుకుంటున్నారు చర్యలు, వాళ్ళు ఎట్లా కట్టడి చేయగలుగుతున్నారు, దానికి వాళ్ళు అనుసరిస్తున్నటువంటి విధానాలు ఏంటి, ఏ అధికారులను ఉపయోగిస్తున్నారు, ఎటువంటి చట్టాలు రూపొందిస్తున్నారు, అక్కడ ఎట్లున్నాయని చెప్పేసి దాన్ని పరిశీలిస్తున్నారట. దాన్ని పరిశీలించి అది కూడా ఇక్కడ అంటే మంచి ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా తీసుకొని ఇక్కడ ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి నిర్ణయించింది రాష్ట్ర ప్రభుత్వం. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న కల్తీ